అమ్మా ఇంట్లో అన్నం తెచ్చుకున్నా ఇంట్లో కూర తెచ్చుకోవాలి. ఇంట్లో కూర తెచ్చుకోవద్దు. ఇంట్లో కూర తెచ్చుకొని ఇంట్లో అన్నం తెచ్చుకోవాలి. అన్నం తక్కువ తినాలి, కూర ఎక్కువ తినాలి. అమ్మో ఇవాళ కొంచెం ఉప్పు కారం తక్కువ తినాలి. లేకపోతే తొందరగా చచ్చిపోతారట నాయను. ఇది ఎక్కడికి కదరు నాయన. ఏం తినకుండా కోసం ఉన్నది, తిన్న కోసం ఉన్నది. ఇవాళ రేపు ఈ డబ్బాలు లెక్క పెట్టుకొని తింటారు రేపటి నుంచి. ఏం తినాలని లెక్కలు పెట్టుకుంటున్నాడు మహేంద్ర? తినుట్లా కూడా లెక్కలు ఉంటాయి అయ్యేమి? అవును బాలన్న, తినుట్లా లెక్కలు పెట్టుకోకపోతే తర్వాత రోగాలు వచ్చి మందు గోళీలు ఎన్నేసుకోవాలని మందు గోళీలు లెక్కలు పెట్టుకునే పరిస్థితి వస్తుందట. తినుడుకు రోగాలకు మందు గోళీలకు గంతగానం లింకులు ఉన్నాయా? ఎట్లనో చెప్పు జరా. చెప్తా. ఇప్పుడు మనం ఎట్లా తింటాం? అన్నం బాగా పెట్టుకొని ఒత్తుగా కూరల కారం వేసుకొని కలుపుకొని తింటాం, అవునా కాదా? అవును, కూరలో ఉప్పు కారం తక్కువ ఉంటే ముద్ద లోపలికి పోదాయ. వారంలో 2 మాటల సీయ కూర ఉండానా? అవును, గట్ల కూరల కారం ఎక్కువ వేసుకొని ఒత్తుగా కలుపుకొని తినుడే మస్తు రోగాల కారణమట. బయట డాక్టర్లు చెప్తాండ్రు. మరి ఉప్పు కారం లేని కూరలు తినాలనా? ఎట్లా గట్ల తినుడు మనతోనే అవుతుందా? అయ్యో గట్ల సప్పటి కూడా తినమని నీకు చెప్తలేరు బాలన్న. ఇగో నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇగో ఇప్పుడు మనము ఈ డబ్బాలో అన్నం తెచ్చుకున్నాం అనుకో, ఇదే డబ్బంతా కూర తినన్నట. మరి గంత డబ్బంతా కూర తినన్నంటే ఏం చేయాలి? కూరలో ఉప్పు కారం తక్కువ వేసుకొని కూరగాయలు ఎక్కువ తినాలి. అంటే ఒత్తుగా కలుపుకున్నావు అనుకో, కూర తినొచ్చు, అన్నం తినొచ్చు. గట్ల కూరగాయలు ఎక్కువ తింటే పెయ్యికి కావాల్సినవి అన్ని దొరికి మంచిగా బలంగా అవుతారట. మనం భూమి ఎక్కువ తినబడితే మీ రోగాలు రావట్టే. ఇక దొరికింది కదా అని సీఎం ముక్కలు కూడా బగ్గ తినడం మంచిది కాదట. కొందరు ఏం చేస్తారు, వ్యవసాయం కాడికి పోతారు, లేకపోతే పని బగ్గ చేస్తారు, చెమట తీస్తారు శరీరంలోకి వెళ్ళి. వాళ్ళకు ఏం తిన్నా ఏం కాదు. కానీ సీఎం ముక్కలు మంచిగా వారానికి 4 సార్లు తిని పోయి ఏసీలో చల్లగా కింద ఆఫీసులో కూర్చుండి పని చేసే వాళ్ళకు రక్తంలో కొవ్వు వెరకపోయి గుండె గుట్టుక్కుమంటదట. అందుకే సీఎం ముక్కలు కూడా చూసుకుంటూ తినాలని చెప్తాను. అయ్యో, నిన్న మొన్నటికెళ్ళి చిన్న పోరగాలు కూడా పిట్టలోనే పడిపోతున్నారు. గిందికేనా ఏమి? అవును బాలన్న, అందరికి గట్లనే తినుట్లనే ఖరాబ్ అయింది అని చెప్పలేం, కానీ కొందరికి మాత్రం అట్లా గట్లనే అవుతుంది. ఇవాళ రేపు కూరగాయలు అందరూ ఏం చేస్తారు చెప్పు? బయట కొనుక్కొని తినుడేనే. అడ్డమైన మసాలాలు అందులో ఏది కలుపుతుంది కొనుక్కొని తింటారు. ఏం చేస్తారు ఉపాయం లేక? ఇక వారంలో 3-4 సార్లు బిర్యానీ తినుడేనే. అవన్నీ తిన్నాక రోగాలు రాకపోతే ఏమవుతాయి చెప్పు? అందుకే మనం తినేది లెక్క పెట్టుకోవాలని చెప్తాండ్రు డాక్టర్లు. మనం తినే తిండిలా ఎన్ని ప్రోటీన్లు ఉన్నాయి, ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఎంత శాతం కొవ్వు ఉన్నది, ఇవన్నీ లెక్క పెట్టుకోనట. మనం తినేందుకు ఫైబర్ కూడా అవసరమేనట. అందుకే అన్నం తినే ముందట ఓ క్యారెట్, ఓ బీట్రూట్, లేకపోతే ఓ కీర దోశను నవిలినావనుకో అట్లా కడుపులో పడి చల్లగా ఉంటుందట. అన్నం కూడా తిన్నది కూడా జల్ది అరుగుతుందట. పెయికి కావాల్సినవి అన్ని దొరుకుతాయట. మరి కీరా, క్యారెట్, గిసొంటివి కూడా తినాలని చెప్తాను. ఇక టైంకు కాకుండా ఎట్లా పడితే అట్లా తిన్నావనుకో బీపీలు, షుగర్లు టెంట్ వేసుకొని రెడీ ఉంటాయట ఇంటి ముందట ఎప్పుడొద్దామా అని. అందుకే ఎప్పుడు టైంకు కొంచెం అంతా ఏ తినన్నో కాదు ముత్తమంతా తిని సప్పుడే కూర్చుంటే రోగాలు రావంటున్నారు. ఇక ప్యాకింగ్ చేసిన వాటికి అస్సలు జోలికి పోవద్దట. చిన్న పొరగాళ్ళకు కూడా ఒక చాక్లెట్లు, బిస్కెట్లు అడ్డమైనవి కొనియద్దు. వాళ్ళు బాగా కొర్రిచ్చిరనుకో మన అమ్మమ్మలు ఏం పెడుతురే మనకు? నువ్వుల ముద్దలు, పల్లీల ముద్దలు గసొంటి చేసి వాళ్ళకి తినిపిస్తే బలానికి బలం, వాళ్ళకు కూడా మంచిగా ఉంటుందట. ఆవుసు పెరుగుతుంది అని చెప్తాను. నేను కూడా అందుకే లెక్కలు వేసుకొని తింటా ఇప్పటి నుంచి గట్టిగా అయితే. మంచి ముచ్చట చెప్పినావు. ఇక నేను కూడా లెక్కలేసుకొని తింటా. మన వార్తలు చూసేటోళ్ళు కూడా గట్లనే చేస్తారు. సరేనా?